హరే కృష్ణ. పాండవ సైన్యాన్ని చూసి ఆందోళనకు గురి అయిన దుర్యోధనుడు పాండవ సైన్యంలోని ముఖ్యమైన మహారథులు అనగా ముఖ్యమైన వీరుల గురించి చెప్పుచున్నాడు. పాండవ సైన్యంలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు కలరు అని దుర్యోధనుడు వివరించాను. ఈ భాగంలో మనం కొంతమంది వీరుల గురించి తెలుసుకుందాము. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు. యుయుధానుడు అర్జునుని శిష్యుడగు సాత్యకికి మరొక పేరు యుయుధానుడు. ఇతడు యాదవ వంశీయుడగు సినిరాజు పుత్రుడు. ఇతడు కృష్ణ భగవానునికి పరమభక్తుడు, గొప్ప బలశాలి. ఇతడు మహాభారత యుద్ధమునందు మరణించలేదు. యాదవుల మధ్య జరిగిన మరొక సంగ్రామంలో నిర్జీవుడవుతాడు. తరువాత మరొక వీరుడు విరాటుడు. విరాటుడు మత్స్యదేశపు రాజు. పాండవులు 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం ఇతని వద్దే గడుపుతారు. ఇతని కుమార్తెకు ఉత్తరకు అర్జునుని కుమారుడగు అభిమన్యునికి వివాహం జరిగింది. మహాభారత యుద్ధంలో ఇతని 3 కుమారులైన ఉత్తరుడు, శ్వేతుడు, శంఖుడును 3 కుమారులతో సహా విరాటుడు కూడా వధించబడతాడు. తదుపరి ద్రుపదుడు. ద్రుపదుడు పాంచాల దేశ భూపతి అనగా పాంచాల దేశపు రాజు. ద్రుపదుని తండ్రి పృషతుడు. పృషతునికి భరద్వాజమునికి మంచి స్నేహం ఉండేది. ద్రుపదుడు కూడా తన బాల్యావస్థలో భరద్వాజముని ఆశ్రమమున ఉండెను. అప్పుడు భరద్వాజపుత్రుడగు ద్రోణునితో అతనికి మైత్రి ఏర్పడింది. పృషతుడు అనగా ద్రుపదుని తండ్రి మరణించిన తరువాత ద్రుపదుడు రాజు అవుతాడు. ఒకనాడు ద్రోణుడు భేదావస్థలో ఉండి ద్రుపదుని సహాయార్థం ద్రుపదుని కలవడానికి వస్తాడు. కానీ ద్రుపదుడు ద్రోణుని హీనంగా మాట్లాడుతాడు. ద్రోణుడు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత ద్రోణుడు కౌరవ పాండవులకు అస్త్రవిద్యను నేర్పి గురుదక్షిణగా అర్జునుని ద్వారా ద్రుపదుని పరాజితుని గావించి తనని అవమానించినందుకు బదులు తీర్చుకుంటాడు. అతని అర్ధరాజ్యమును తీసుకుంటాడు. ద్రుపదుడు ద్రోణునితో ప్రేమ ఉన్నట్లు నటించి అతన్ని సంహరించడానికి నిశ్చయించుకుంటాడు. కానీ ద్రుపదుని మనస్సులో ఇటువంటి కోరిక కలగడం వలన అది తన మరణానికి కారణమవుతుంది. ద్రుపదుడు ద్రోణుని చంపడానికి సహాయముగా యాజుడు, ఉపయాజుడు అను ఋషుల సహాయంతో యజ్ఞం చేయిస్తాడు. ఆ యజ్ఞవేదిక నుండి దృష్టద్యుమ్నుడు, కృష్ణ ఉద్భవించిరి. ఆ కృష్ణయే ద్రౌపది. ఆమె యజ్ఞసేని అను మరొక పేరుతో కూడా ప్రసిద్ధి చెందినది. స్వయంవరమునందు విజయం సాధించిన పాండవులు ఆమెను పెండ్లాడిరి. ద్రుపదరాజు గొప్ప వీరుడు, శూరుడు. మహాభారత రణరంగమునందు అతడు ద్రోణుని చేతిలో మరణం పొందెను.